వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్తో ఎలా లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డుకి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ వెబ్సైట్ నుంచి సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆన్లైన్లో చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయి లేకపోతే ఎలా లింక్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ uidai.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనం ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి, మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రకి వెళ్ళి అప్లై చేసుకోవడం. మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మై ఆధార్లోకి వెళ్తే ఇందులో లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఏరియా పోస్టల్ కోడ్ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. పోస్టల్ పిన్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా వెరిఫికేషన్ను టైప్ చేయండి. టైప్ చేశాక లొకేట్ ఏ సెంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ సెంటర్ ఫౌండ్ అని వస్తుంది. దీంట్లో మీరు చెక్ చేసుకోండి లాస్ట్ 30 days ఎన్రోల్మెంట్స్ ఎన్ని అయ్యాయి, ఎన్ని అప్డేట్స్ వచ్చాయి, లాస్ట్ అప్డేట్ డేట్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు రిజిస్టర్ నేమ్, అడ్రస్తో పాటు డీటెయిల్స్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. అన్నీ చెక్ చేసుకున్నాక మీరు ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్, ఒకవేళ మీరు ఆన్లైన్ నుంచే అప్లై చేసుకోవాలి అనుకుంటే మై ఆధార్లోకి వెళ్ళి బుక్ అండ్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఫ్రెష్ ఆధార్ ఎన్రోల్మెంట్, నేమ్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్, కింద మనకు బుక్ అండ్ అపాయింట్మెంట్ UIDAI రన్ ఆధార్ సేవా కేంద్ర అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న సిటీ కానీ లొకేషన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీ సిటీ ఆర్ లొకేషన్ లేకపోతే కింద రిజిస్టర్ ఆధార్ సేవా కేంద్రం అని ఉంటుంది. ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని సెలెక్ట్ రెసిడెంట్ టైప్ ఉంటుంది. ఇండియన్ రెసిడెంట్ సెలెక్ట్ చేసుకున్నాక లాగిన్ బై మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా వెరిఫికేషన్ కూడా టైప్ చేయండి. టైప్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి, న్యూ ఎన్రోల్మెంట్, అప్డేట్ ఆధార్. అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నేమ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. రెసిడెంట్ టైప్ ఇండియన్ రెసిడెంట్ని క్లిక్ చేసి ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటామో అది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. సో మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లేదు కాబట్టి మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది, ఆధార్ నెంబర్ కెన్ నాట్ బి ఎడిటెడ్ లేటర్. అంటే మన ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక ఎడిట్ చేసుకోవడం కుదరదు. సో ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు అప్డేట్ మొబైల్ నెంబర్ అండ్ అప్డేట్ ఈమెయిల్ ఐడి ఈ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ని టైప్ చేయండి. టైప్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ చేయాలి అనుకుంటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ అప్డేట్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్డేటెడ్ డీటెయిల్స్, ఇక్కడ రెసిడెంట్ టైప్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని కింద ఐ కన్ఫర్మ్ అని ఉంటుంది. టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, యువర్ అపాయింట్మెంట్ ఐడి ఇలా డీటెయిల్స్ వస్తాయి. బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సెర్చ్ ఎన్రోల్మెంట్ సెంటర్ అని వస్తుంది. దీంట్లో మీ సెంటర్ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ సెంటర్ వస్తుంది. బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇలా రెడ్ మార్క్తో ఉంటే నో స్లాట్స్ అవైలబుల్ ఉన్నట్టు
ఒకవేళ గ్రీన్ మార్క్తో ఉంటే స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నట్టు. సో మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు డేటు టైము సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చూజ్ చేసుకున్నాక ఇక్కడ ఆధార్ సేవా కేంద్ర, అపాయింట్మెంట్ డేట్, అపాయింట్మెంట్ టైం, అప్లికేషన్ టైప్, సర్వీస్ టైప్, టోటల్ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఆన్లైన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నాక ఇక్కడ మనల్ని పేమెంట్ అడిగిద్ది. ఇందులో మీరు పేమెంట్ ఆప్షన్స్లో కార్డ్స్ టైప్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. సో మీకు ఏదైతే పాసిబుల్ అయితే దాని నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అంతే అయిపోయాక ఇక్కడ మనకు వెల్కమ్ టు పేమెంట్ స్టేటస్ అని వస్తుంది. ఇలా పేమెంట్ స్టేటస్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందులో జనరేట్ పేమెంట్ రిసిప్ట్ ఆర్ జనరేట్ అప్లికేషన్ ఫామ్ ఇలా 2 ఆప్షన్లు వస్తాయి. జనరేట్ పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ డీటెయిల్గా కనిపిస్తుంది. ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆధార్ సెంటర్కి వెళ్తారో అప్పుడు ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ జనరేట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. దీన్ని కూడా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి దీన్ని ప్రింట్ తీసుకోవాలి. మీరు ఏదైతే డేటు టైము మెన్షన్ చేస్తారో ఆ టయానికి ఈ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఆధార్ సేవా కేంద్రంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేస్తారు. దానికి అక్కడ ఎలాంటి పేమెంట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ చూపించాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవచ్చు.